హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రొడక్ట్స్ అనేటివి మీషోలో ఎలా అప్లోడ్ చేయాలి, వాటికి డీటెయిల్స్ అనేటివి ఎలా ఇవ్వాలి, అలాగే ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం క్యాటలాగ్స్ అప్లోడ్ చేసుకోవడానికి మన ప్రొడక్ట్ ఫోటో అనేది ఎలా తీసుకోవాలి చూడండి. ఇదో పెద్ద సైజ్ డ్రెస్లు అయితే నేను ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న డ్రెస్సులు కనుక అయితే ఇలా ఇలా నేల మీద పరిచేసి ఫొటోస్ అనేది తీసుకుంటాను. మీరు మీ ప్రొడక్ట్ కి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వండి. ఇచ్చాక దీన్ని మళ్ళీ మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఆల్రెడీ వైట్ క్లాత్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన, ఇది హైలైట్ గా కనిపించదు కాబట్టి మళ్ళీ మనము వేరే యాప్ లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేసి అప్పుడు మనం ఫోటో అనేది హైలైట్ గా ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు మీ ఫ్లోర్ మీద అయినా సరే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చేసి ఫొటోస్ అయితే తీసుకోండి. ఇంకొక విషయం, ఫోటో అనేది మనకి 1:1 రేషియోలో ఉండాలి, అంటే స్క్వేర్ సైజులో ఉండాలి. మీరు ఇవన్నీ పాయింట్ టు పాయింట్ గుర్తుంచుకోవాలి. లేదంటే వీటి వల్ల కూడా మీరు ప్రోడక్ట్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మీకు చెప్తున్నాను. నేను ఎలా చెప్తానో అలాగే చేయండి. మీరు క్యాటలాగ్స్ అనేటివి అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇంకొక విషయం, మీరు మీ ప్రొడక్ట్స్ అనేటివి ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండే ప్రొడక్ట్స్ని అయితే అప్లోడ్ చేయకండి. ఎందుకంటే మీషోలో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే హిడెన్ ఫీజెస్ అనేటివి ఉంటాయి. ఇవే కాదు, మీరు మన ప్రొడక్ట్స్ అనేటివి లాస్ అవుతాయి. కొరియర్ వాళ్ళు తీసేసుకోవడం వల్ల ఇలా చాలా మోసపోవాల్సి వస్తుంది. 1000 రూపాయల కంటే ఎక్కువ ప్రోడక్ట్ ప్రైస్ అయితే అలా మనకి ఒక 10 ప్రొడక్ట్స్ అనేటివి లాస్ అయ్యామంటే 10,000 రూపీస్ మనం లాస్ అయినట్టు. అలా కాకుండా అట్లీస్ట్ మన ప్రొడక్ట్ అనేది 500 బిలో ఉండేలాగా చూసుకోండి. 500 బిలో ఉన్న ప్రొడక్ట్స్ అయితే మనకి ఒక 10 ప్రొడక్ట్స్ పోయినా వాటిల్లో మనం ఇప్పుడు 10 ప్రొడక్ట్స్ ప్రాఫిట్ మనకు వస్తుంది. ఒక 10,000 మనకి ప్రాఫిట్ వచ్చిందంటే దానిలో ఈ 500 బిలో ఉంటుంది కాబట్టి 10 ప్రొడక్ట్స్ పోయినా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అందుకని 500 బిలో ఉండేలాగా చూసుకోండి. 500 అబవ్ ఉందంటే మీరు చాలా నష్టాన్ని అయితే చూడాల్సి ఉంటుంది. అందుకని నేను పదే చెప్తున్నాను. ఇప్పుడు క్యాటలాగ్స్ అనేటివి ఎలా అప్లోడ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను ఇప్పుడు మీకు మొబైల్ స్క్రీన్ మీద చూపిస్తాను. మొబైల్ స్క్రీన్ మీద నేను స్టెప్ బై స్టెప్ ఎలా చెప్తున్నానో అలా చేసుకోండి. ఇంకొక విషయం, మీషో యాప్లో ఉండే ఆప్షన్స్ బ్రౌజర్లో అంటే వెబ్సైట్లో ఉండే ఆప్షన్స్ డిఫరెన్స్ అనేటివి ఉంటాయి. మీషో యాప్లో మీకు చాలా సింపుల్గా ఉంటాయి ఆప్షన్స్ అనేటివి. అదే బ్రౌజర్లో అయితే మీకు ఆప్షన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, కానీ యాప్లో ఉండే ఆప్షన్స్ అనేటివి తక్కువ. వీటితో మనము ఇప్పుడు మనకి ఒక ప్రోడక్ట్ లో 4 కలర్స్ 5 కలర్స్ ఉంటే వాటిని యాడ్ చేయడంలో ఇబ్బంది అవుతుంది. అదే బ్రౌజర్ లో అయితే మనము 9 కలర్స్ ఉన్నా కూడా సరే మనము బ్రౌజర్ లో అప్లోడ్ చేయొచ్చు. యాప్ లో అనేది నేనైతే యాప్ లో ఎప్పుడు అప్లోడ్ చేయను, నేను వెబ్సైట్ లోనే అప్లోడ్ చేస్తాను. వెబ్సైట్ లో అప్లోడ్ చేయడానికి ల్యాప్టాప్ కావాలి, ఇలాంటివంతా ఏం లేదు. ఫోన్ లోనే మీ బ్రౌజర్ లో డెస్క్టాప్ మోడ్ లో అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు మీ ప్రొడక్ట్స్. సరేనా? నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఫోన్ లో ఎలా అవుతుంది అంటే రెండిటికంటే వేరియేషన్స్ ఎక్కువ క్రియేట్ చేయలేము మొబైల్లో అయితే, అంటే మొబైల్ యాప్లో అయితే సారీ. అదే బ్రౌజర్లో వెబ్సైట్లో కనైతే మనము ఎన్ని వేరియేషన్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను బ్రౌజర్లోనూ చూపిస్తాను, మీకు యాప్లో అయితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. మీరు మ్యాక్సిమం బ్రౌజర్లో అప్లోడ్ చేసుకోవడానికి అంటే డెస్క్టాప్ మోడ్లోనే అప్లోడ్ చేసుకోవడానికి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాలరీని ఓపెన్ చేసుకొని మనం తీసుకున్న ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయి. వీటిని మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. దానికోసం మనము పిక్సార్ట్ అనే యాప్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉంది కదా పిక్సార్ట్ యాప్. ఈ యాప్ మీరు ప్లేస్టోర్లో డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, పిక్సార్ట్ అని సెర్చ్ చేసి. ఇప్పుడు ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు తీసుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇదో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోద్ది. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యాక ఇప్పుడు మనం వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇద్దాం. చూడండి ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తది. ఇప్పుడు ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. మనకి క్లాత్ బిజినెస్ చేసేటప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మన ఫోన్ కెమెరాలో మన ప్రొడక్ట్ కలర్ అనేది ఎగ్జాక్ట్ కలర్ అనేది కనిపించదు. కాబట్టి మనం కొంచెం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటది. ఇంకొకటేంటంటే మీషోలో మనం అప్‌లోడ్ చేసినప్పుడు కూడా ప్రొడక్ట్ ఇమేజ్ అనేది లుక్‌గా కనిపించకపోతే అంటే హైలైట్‌గా కనిపించకపోతే మీషో అనేది మనకి వ్యూస్ అనేది తగ్గించేస్తది. అంటే ఆ ప్రొడక్ట్‌ని ఎక్కువ మంది చూడ్డానికి బూస్ట్ అయితే చెయ్యదు. కాబట్టి మనం తీసుకున్న ఫోటో హైలైట్‌గా కనిపించాలి. ఇప్పుడు రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ రైట్ మార్క్ మీద క్లిక్ చేసి ఇప్పుడు డౌన్‌లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోటో అనేది మన గ్యాలరీలో సేవ్ అయిపోయింది. ఇలా ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి 3 ఫోటోస్ అయితే తీసుకోవాలి. అలాగే ఆహ్, మామూలుగా మనం అప్‌లోడ్ చేయాల్సింది 4 ఫోటోస్. 3 ఫోటోస్ ప్రొడక్ట్ ఇమేజెస్ తీసుకొని, ఫోర్త్ ఫోటో సైజ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ సైజ్ చార్ట్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఇలాగా ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఫోటోస్ అన్నీ మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అలాగే సైజ్ చార్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇప్పుడు మనం సైజ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సైజ్ చార్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకి క్యాన్వా యాప్ అయితే కావాలి. ఫస్ట్ ఫోటో ఎడిట్ చేసుకోవడానికి పిక్సార్ట్ కావాలి. ఆ తర్వాత మనకి క్యాన్వా కావాలి. ఇప్పుడు ఈ క్యాన్వా కూడా మీకు ప్లే స్టోర్‌లోనే ఉంటది. సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. క్యాన్వా ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఈ యాప్ ఓపెన్ చేశాక ఇప్పుడు మనకి సైజ్ చార్ట్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ సెర్చ్ ఆప్షన్‌లో టేబుల్ ఫర్ సైజ్ చార్ట్ అని సెర్చ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చాలా రకాల టెంప్లెట్స్ అయితే వచ్చాయి చూడండి. వీటిల్లో మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ సైజ్ చార్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సైజ్ చార్ట్ అనేది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సైజ్ చార్ట్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా! వీటిని మీకు ఏమేం కావాలో వాటిలోకి అయితే మార్చుకోవచ్చు. ఈ టేబుల్స్ అనేటివి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఈ సైజ్ చార్ట్ అనేది. ఇప్పుడు మనం మీషో యాప్‌ని అయితే ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేశాక మీరు క్యాటలాగ్స్ అనేటివి 2 విధాలుగా అప్‌లోడ్ చేయొచ్చు. ఇన్వెంటరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి క్యాటలాగ్ అనేది అప్‌లోడ్ చేయొచ్చు. అలాగే మెనూస్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసి క్యాటలాగ్స్ అనేది అప్‌లోడ్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఇన్వెంటరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ అప్‌లోడ్ న్యూ క్యాటలాగ్ హియర్ అని ఉంది కదా! ఇక్కడ అప్‌లోడ్ మీద క్లిక్ చేసి మీరు క్యాటలాగ్ అప్‌లోడ్ చేయొచ్చు. అలాగే మెనూస్ మీద క్లిక్ చేసి క్యాటలాగ్ అప్‌లోడ్ అని ఉంది కదా! ఇక్కడైనా క్లిక్ చేసి క్యాటలాగ్ అనేది అప్‌లోడ్ చేయొచ్చు. మీ ప్రొడక్ట్ కేటగిరీ అనేది ఏ కేటగిరీకి సంబంధించిందనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సుంటది. ఇక్కడ ఒకవేళ మీ ప్రొడక్ట్ కేటగిరీ అనేది మీకు తెలియకపోతే ఇక్కడ మీ ప్రొడక్ట్ కేటగిరీ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఎగ్జాంపుల్ మీరు ఒక కుర్తానైతే సేల్ చేస్తున్నారనుకోండి. అది ఏ కేటగిరీ కిందనేది మీకు తెలియనప్పుడు ఇక్కడ సెర్చ్ చేయండి. కుర్తా. చూడండి ఇక్కడ సబ్ కేటగిరీస్ అన్నీ చూపిస్తున్నాయి కదా! మీరు ఏ కుర్తానైతే అమ్ముతున్నారో దానికి సంబంధించి కేటగిరీస్ అనేటివి సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. లేదు ఇలా కాకపోయినా మాన్యువల్‌గా కూడా మనమైతే కేటగిరీ అనేది ఇవ్వచ్చు. నేనైతే కిడ్స్ డ్రెసెస్ కాబట్టి కిడ్స్. ఇక్కడ యాక్సెసరీస్, టాయ్స్, ఫుట్‌వేర్ ఇలా ఉన్నాయి కదా! కిడ్స్ క్లాతింగ్. గర్ల్స్ క్లాతింగ్ సెట్స్. క్లాతింగ్ సెట్స్. ఇక్కడ మీరు ఎడిట్ చేసి ఉంచుకున్న ఫోటోనైతే అప్‌లోడ్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది.
ఇలా ఉండే ఫోటోస్‌నైతే మీషో అనేది యాక్సెప్ట్ చేయదు. మీ ఇమేజ్ బ్లర్‌గా ఉండకూడదు. అంటే ఇమేజ్ క్లియర్‌గా లేకపోవడం అలా ఉన్నా గూడా యాక్సెప్ట్ అయితే చేయదు. అలాగే లోగో గానీ, వాటర్ మార్క్ గానీ, ప్రైజ్ ఆహ్, మీ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ గానీ మెన్షన్ చేశారంటే మీషో అనేది ఆ ఫోటోని యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ చూస్తున్నారు గదా మీరు. క్లియర్‌గా ఉండే ఇమేజ్ ఫ్రంట్, బ్యాక్ వ్యూ ఇలా ఉండాలి. అలాగే మీ ఫోటో సైజ్ అనేది మాక్సిమం 15 ఎంబీ లోపునే ఉండాలి. లేదనంటే అంతకంటే ఎక్కువ ఎంబీ ఉంటే అప్పుడు గూడా మీకు ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేయడానికి మీషోలో యాక్సెప్ట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు మనం గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇదండి మనం ఆల్రెడీ ఎడిట్ చేసి ఉంచుకున్నాం గదా ఫోటో. ఇప్పుడు ఆ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకిక్కడ ఫోటో అనేది ఫ్రంట్ ఇమేజ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ప్రతిసారి ఒక ఇమేజ్‌నైతే సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. స్టెప్ బై స్టెప్ మార్క్ చేసుకునేదానికి వీలుండదు. అంటే 4 ఇమేజెస్‌ని ఒకేసారయితే యాడ్ చేసుకోలేము. అదే బ్రౌజర్‌లో గనకైతే మనం 4 ఇమేజెస్‌ని ఒకేసారి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క ఇమేజ్‌నైతే సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. నేను 3 ఫోటోస్ అయితే ఇచ్చాను. ఫోర్త్ ఫోటో వచ్చి సైజ్ చార్ట్ అనేది ఇస్తాను. ఇలా సైజ్ చార్ట్ ఫోటో అయితే ఇచ్చేసా. ఇక్కడ మీ ప్రొడక్ట్ నేమ్ అనేది ఇవ్వండి. ఎగ్జాంపుల్ మీకు ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఎగ్జాంపుల్ బ్రౌన్ లెదర్ వాలెట్ అని ఉంది కదా! అలాగా మీ ప్రొడక్ట్ నేమ్ అనేది గర్ల్స్ పీచ్ కలర్ ఎంబ్రాయిడరీ టాప్ అండ్ బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్. ఇలా ప్రొడక్ట్ నేమ్ అనేది ఇవ్వండి. ఈ డిస్క్రిప్షన్ అనేది మీకు ఆటోమేటిక్‌గా మీరు ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇచ్చే కొంది ఆటోమేటిక్‌గా అనేది డిస్క్రిప్షన్ వస్తది. లేదు మీరు మీ ప్రొడక్ట్ గురించి ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్ అనేది రాయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్‌లో మీ ప్రొడక్ట్ వెయిట్ అనేది అడుగుతుంది. వెయిట్‌నైతే ఇచ్చేయండి. చిన్న వెయిట్ మెషిన్ అయితే చాలు. ఆ వెయిట్ మెషిన్ అయితే తెచ్చుకోండి. ఇప్పుడు ప్రొడక్ట్ వెయిట్ అయితే ఇక్కడ ఇవ్వండి. మీ ప్రొడక్ట్ వెయిట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటది. 270 గ్రామ్స్. బాటమ్ కలర్ బ్లాక్. బాటమ్ ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్. ఓకేనా? ఇక్కడ బాటమ్ టైప్ జీన్స్. నెట్ క్వాంటిటీ ఇక్కడ మీరు ప్యాక్ ఆఫ్ 3, ప్యాక్ ఆఫ్ 4 ఇలా ఉంది కదా! మీరు కనుక 2 ప్రొడక్ట్స్‌ని ఒకేసారి అమ్మాలనుకుంటే ప్యాక్ ఆఫ్ 2 లేదు 3 ప్రొడక్ట్స్ అంటే కాంబోస్ ఉంటాయి కదా! ఇలా కనుక అమ్ముతుంటే ఇక్కడ మీరు ప్యాక్ ఆఫ్ మీరు ఎన్నైతే ఒకేసారి అమ్ముతున్నారో వాటినైతే సెలెక్ట్ చేసుకోండి. నేను సింగిల్ అమ్ముతున్నా కాబట్టి ఒకటే కాబట్టి సింగిల్ అని సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఆప్షన్స్ అనేటివి నేను ఆహ్, గర్ల్స్ క్లాతింగ్ సెట్స్‌లో ఆ కేటగిరీలో అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ ఆప్షన్స్ వచ్చాయి. అదే ఇంకొక కేటగిరీ అంటే ఫ్రాకు లేదు కుర్తా ఇలాంటి వాటికన్నిటికి వేరే వేరే ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకొని ఆ డీటెయిల్స్ అనేటివి ఇవ్వండి. ఇప్పుడు సెట్ టైప్ టాప్ అండ్ బాటమ్ సెట్. టాప్ కలరు పీచ్. టాప్ ఫ్యాబ్రిక్ జార్జెట్. టాప్ టైప్ టాప్
సైజ్ మీ ప్రోడక్ట్ మీకు ఎన్ని సైజెస్లో ఉన్నాయో ఆ సైజెస్ అనేటివి ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు మన దగ్గర 0 to 1 year సైజ్ అనేది అవైలబుల్ ఉంది. సైజ్ సెలెక్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మీషో ప్రైస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ ప్రోడక్ట్ ఎంతకైతే అమ్మాలనుకుంటున్నారు. నేను 399 ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రాంగ్ డిఫెక్టివ్ రిటర్న్స్ ప్రైస్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ ఎంఆర్పి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి కస్టమర్ ప్రైస్ అనేది 462 రూపీస్ కనిపిస్తుంది. మీషో ప్రైస్ అనేది మనకి 399 రూపీస్. షిప్పింగ్ యాడ్ అయింది. షిప్పింగ్ 63 రూపీస్ అనేది యాడ్ అయింది. అలాగే బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అనేది ఈ అమౌంట్ అనేది మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాము. చూడండి, జిఎస్టీ అనేది 11 రూపీస్ అనేది పడుతుంది మనకి. అలాగే టీడీఎస్ అనేది 46 పైసా అనేది పడుతుంది. టోటల్ మనకి వచ్చే అమౌంట్ వచ్చి 387 రూపీస్ వస్తుంది. ఓకేనా? ఇలా ప్రైస్ అనేది ఒకసారి చెక్ చేసుకొని మనకి ఎంత అమౌంట్ వస్తుంది అని అనేది కూడా చూసుకొని మీరు ప్రైస్ అనేది ఇవ్వండి. అలాగే ఇక్కడ మీ ప్రోడక్ట్ ఏ కంట్రీ నుంచి తయారైంది. నా ప్రోడక్ట్ అయితే ఇండియాలో తయారైంది కాబట్టి ఇండియా ఇచ్చేసాను. ఇక్కడ ప్యాకర్ డీటెయిల్స్ అంటే మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. మీ షాప్ నేము అలాగే అడ్రస్. మీరు ఎక్కడి నుంచి అయితే మీ ప్రోడక్ట్ అనేది షిప్ చేస్తున్నారో ఎగ్జాక్ట్ మీరుండే అడ్రస్ అనేది ఇవ్వండి. మీ పిన్ కోడ్ కూడా ఇవ్వండి. ఈ అడ్రస్ అనేది మీరు క్లియర్గా ఇస్తేనే మీ ప్రోడక్ట్ అనేది రిటర్న్ వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా ఈ అడ్రస్కి వచ్చేస్తుంది. అందుకని మీరు పంపించే అడ్రస్ క్లియర్గా ఇవ్వండి. లేదంటే కొరియర్ వాళ్ళు కూడా మనకు ఆర్డర్స్ అనేటివి వచ్చినప్పుడు అడ్రస్ అనేది సరిగా లేదనని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. మన ఆర్డర్స్ అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి. అందుకని మీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ మీరు మీ ప్రోడక్ట్ని ఎక్కడి నుంచి అయితే కొనుక్కున్నారో ఆ షాప్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ ప్రోడక్ట్ని ఎవరు తయారు చేశారు, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రోడక్ట్ స్టైల్ కోడ్ అనేది ఇది మీరు మీ ప్రోడక్ట్ని ఇప్పుడు మనకి ఆ ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చిందని ఇప్పుడు 10 పీసెస్ ఉన్నాయి. వాటిలో ఏది ఆర్డర్ వచ్చిందో మనకు తెలియదు కదా. అందుకని ఇక్కడ మీరు గుర్తు కోసము మీ ప్రోడక్ట్ స్టైల్ కోడ్ ప్రోడక్ట్ ఐడి అనేది ఇవ్వండి. నాకు గుర్తు కోసం నేను ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నానో ఆ షాప్ నేము. అలాగే మనము బిల్లో మనకి నంబర్ అనేది ఉంటుంది కదా, ఈ ప్రోడక్ట్ నంబర్ అనేది అలా అయితే ఈజీగా గుర్తుపట్టచ్చు. అందుకని ఆ ప్రోడక్ట్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రోడక్ట్కి నేమ్ ఏదైతే ఇచ్చారో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీకు గుర్తుగా ఉంటుంది. ఇక్కడ టాప్ ప్యాటర్న్ అనేది ఇవ్వండి. మీరు ప్రతి ఆప్షను ఇవ్వడం వల్ల మీ డిస్క్రిప్షన్ అనేది ఉంది కదా, డిస్క్రిప్షన్లో మీరు రాయకపోయినా సరే ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేశారంటే, ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చారంటే ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్ అనేది జనరేట్ అవుతుంది.
ఇప్పుడు అన్ని ఆప్షన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఫోన్‌లో అప్లోడ్ చేస్తున్నారు అంటే మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వేరియంట్స్ అనేటివి సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ 2 వేరియంట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం మనం. చూడండి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఆ 2 మాత్రమే సెలెక్ట్ చేసుకోగలం. అంటే ఆల్రెడీ ఒక వేరియంట్ అనేది సెలెక్ట్ చేశాను కదా! అంటే నేను ఇంకో కలర్‌నైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అదే ప్రొడక్ట్‌లో. ఇలా నేను ఇంకో ప్రొడక్ట్ వేరియంట్‌ని కూడా సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే నా దగ్గర మూడో కలర్ కూడా గనక ఉన్నట్లయితే యాడ్ చేసుకోవడానికి మొబైల్‌లో అయితే కుదరదు. ఓకేనా? వేరియంట్స్ అనేటివి ఇప్పుడు మీరు ఇక్కడ ఎంబ్రాయిడరీ సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఇంకోటి ప్రింటెడ్ ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సుంటది. అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఈ వేరియంట్ అనేది సెలెక్ట్ అవుద్ది. నాకు తెలిసి ఇలా సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకి ఇప్పుడు ఇవి 2 ఎంబ్రాయిడరీ అయినప్పుడు ఇది ప్రింటెడ్ అవ్వదు కదా! ఇలా సెలెక్ట్ చేసుకోవడం వేస్ట్. అందుకని రిమూవ్ చేసేస్తున్నాను. అదే బ్రౌజర్‌లో అయితే మీరు 9 కలర్స్ అయినా ఒకేసారి అప్లోడ్ చేయొచ్చు. ఈ ఇన్వెంటరీ అంటే మీ దగ్గర ఈ పీసెస్ అనేటివి ఎన్నున్నాయి? వాటి నంబర్ అయితే ఇప్పుడు 10 పీసులుంటే 10 ఇవ్వండి. నా దగ్గర ఒక్క పీస్ ఉంది కాబట్టి సారీ 2 ఉన్నాయి ఇవి. 2 ఉన్నాయి కాబట్టి 2 ఇచ్చేసాను. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ నేమ్ అనేది ఇందాక ఇచ్చాను కదా! గర్ల్స్ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ టాప్ అండ్ బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్. ఇప్పుడు ఇక్కడ మనం స్టైల్ కోడ్ అనేది ఇచ్చేద్దాం. ఏం లేదు ప్రొడక్ట్ నేమ్ ఎలా ఇచ్చామో అలానే ఇచ్చేద్దాం. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒకసారి రివ్యూ చేద్దాం. ఇక్కడ మన ప్రొడక్ట్స్ అనేటివి ఫుల్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు సబ్మిట్ క్యాటలాగ్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ అయిపోద్ది. ప్రొడక్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది. కొంచెం టైం అయితే పడతది. ఇప్పుడు చూడండి ఇక్కడ మొబైల్‌లో అప్లోడ్ చేసినది కూడా కొంచెం టైం తీసుకొని క్వాలిటీ టెస్ట్ అనేది పాస్ అయిపోయిందనమాట. ఇప్పుడు మన ప్రొడక్ట్ అనేది లైవ్‌లో చూపిస్తుంటది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేయొచ్చు కూడా. ఇదండి. మీకు ఇంకా వీటిలో ఏమన్నా చేంజెస్ కావాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. యాప్‌లో అయితే ఈ ఆప్షన్స్ అన్నీ ఉండవు. చూస్తున్నారు గదా! ఇక్కడ చూపించేట్టు ఇప్పుడు మీరు వీటిలో ఏమన్నా మార్పులు చేసుకోవాలనుకుంటే మార్చుకొని ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయొచ్చు. యాప్‌లో ఈజీగానే ఉంటది. కానీ ఆప్షన్స్ అనేటివి ఒక్కొక్క టైంలో ఒక్కోలా పనిచేస్తాయి. అందులో సరిగ్గా పనిచేయవు. నేనైతే బ్రౌజర్‌లోనే ఎప్పుడూ అప్లోడ్ చేస్తాను.